మల్టిప్లికేషన్ విత్ 11. మల్టిప్లికేషన్ విత్ 11. ఇప్పుడు మనం మల్టిప్లికేషన్ ఇప్పుడు 26 ఇంటూ 11 అనుకుందాం. 26 ఇంటూ 11 మనం ఎలా చేస్తున్నాం? ఇది 26 ఇవంతా చేస్తాం, మళ్ళీ ప్లస్ 26 చేస్తే ఎంత వచ్చింది? 6 8 2 ఇలా చేస్తున్నాం కదా. ఇలా కాకుండా విత్ ఇన్ సింగిల్ స్టెప్లో మనం 11th ఈజీగా చేసేటట్టు. ఫర్ ఎగ్జాంపుల్ 26 ఇంటూ 11 కదా, ఏం చేద్దాం? ఈ 2 ఇక్కడ వేద్దాం, ఈ 6 ఇక్కడ వేద్దాం, ఈ రెండు కలుపుదాం. ఎంత? 2 + 6 ఎంత? 8, 286. ఓకే, నెక్స్ట్ ఇటువంటి సమ్మ 44 ఇంటూ 11 అనుకుందాం. 44 ఇంటూ 11 ఏం చేస్తున్నారు? 4 అండ్ అగైన్ 4 8 అంతే. ఓకేనా? అయితే మీకు ఈ సమస్య చేస్తున్నాను చూడండి. 96 ఇంటూ 11 ఇలా ఇచ్చాం. మీరు ఎలా చేస్తారు? 9 6 15 ఇలా వేస్తారు కదా. కానీ ఇలా చేస్తే ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. ఎలా ఎందుకు అవుతుంది ఒకసారి చూద్దాం. 96 ఇంటూ 11 కదా, మీరు ఎలా చేస్తారు? డైరెక్ట్ 11 కదా, 96 ఇలా వేసి 6 15 1 10. మరి ఇప్పుడు ఇది ఇలా ఇచ్చినప్పుడు మీరు కరెక్ట్ ప్రాసెస్ ఎలాగా? ఇప్పుడు చూడండి, ఈ రెండు చూడండి, ఇక్కడ ఈ రెండు చూడండి, ఇవి ఇక్కడ రెండు కలిపితే 10 కన్నా తక్కువ వస్తున్నాయి. ఇక్కడ ఈ రెండు చూడండి, ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది? 10 కన్నా అబోవ్ వస్తుంది. 10 కన్నా అబోవ్ వచ్చినప్పుడు మీరు రైట్ నుంచి లెఫ్ట్కి మల్టిపుల్ చేసుకోవాలి. ఫస్ట్ అలాగా చూడండి, 96 ఇంటూ 11 కదా, ఏం చేస్తున్నారు? ఫస్ట్ 6 1 6 ఈ రెండు కలపండి. ఎంత? 15 ఎంత అవుతుంది? 5 అవుతుంది కదా, 1 ఇక్కడ పైన వేసుకోండి. 1 + 9 ఎంత? 10 అంతే. ఇప్పుడు 3 డిజిట్ మీద 7 9 6 అనుకుందాం ఇంటూ 11. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఫస్ట్ 6 9 + 6 ఎంత? 15 5 1 ఇక్కడ వేయండి. ఓకే, 1 + 9 ఎంత? 10 + 7 17 మళ్ళీ 1 ఇక్కడ వేయండి. 1 + 7 ఎంత? 8 అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇదే మీకు ఒకటి చాలా ఈజీగా ఉన్నట్టు, ఇంకోటి కొంచెం హార్డ్గా ఉన్నట్టు. ఎంత? 7 2 1 4 5 ఇంటూ 11 ఇలా ఇచ్చారు. చూడండి ఒకసారి ఏమవుతుంది? 5 4 + 5 9 1 + 4 5 1 + 3 1 + 2 3 2 + 7 9 ఇంకా ఎక్కడ ఉంది? 7. ఓకే, ఇప్పుడు కొంచెం హార్డ్. 7 6 7 8 2 3 ఇలా ఇచ్చాను ఇంటూ 11. ఫస్ట్ 3 2 + 3 ఎంత? 5 8 + 2 ఎంత? 10 0 1 1 + 8 ఎంత? 9 9 + 7 ఎంత? 16 మళ్ళీ 1 ఇక్కడ. 1 + 7 ఎంత? 8 8 + 6 ఎంత? 14 1 1 + 6 ఎంత? 7 7 + 9 ఎంత? 16 మళ్ళీ 1 1 + 9 ఎంత? 10 అయిపోయింది ఆన్సర్. ఓకే, కొన్ని సమస్యస్తాను, మీరు చేయండి. ఇది ఈజీ. ఓకే, నోట్ చేసుకుని నాకు ఆన్సర్ చూపించండి.